చూడడానికి ఎంతో కలర్ఫుల్ గా చాలా టేస్టీగా ఎంతో ఈజీగా మన ఇంట్లోనే మన చేతులతో అప్పడాలని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. బయట నుండి తీసుకొచ్చుకోకుండా ఇంట్లో ఏది తయారు చేసుకున్నా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. అందుకోసమని ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలోకి ఒక హాఫ్ కప్పు ఉప్మా రవ్వ వేసుకోండి. రవ్వని ఒకసారి మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టి తీసుకోండి. చూడండి ఇలాగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టిన తర్వాత దీంట్లోకి రవ్వ తీసుకున్న కప్పుతోనే ఒక హాఫ్ కప్పు సాబ్దానాలు తీసుకోవాలి. మీరు కావాలంటే ఒక్కొక్క కప్పు ఇంకా తీసుకోవచ్చు. రవ్వ ఒక కప్పు, సాబ్దానాలు ఒక కప్పు. నేను ఇక్కడ రెండు కలిపి ఒక కప్పు తీసుకుంటున్నా. సాబ్దానాలు ఇంకా వేసి ఇలాగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టి తీసుకోవాలి. మరీ మెత్తగా కాదండి, కొంచెం బరకగానే ఉంటుంది. ఇలాగా మొత్తం అంతా చక్కగా మిక్సీ పట్టిన తర్వాత దీంట్లోకి మనం సాబ్దానాలు తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసి ఒకసారి చెంచాతోని బాగా కలిపి తీసుకోవాలి. ఇలాగా బాగా కలిపిన తర్వాత మరొకసారి మూత పెట్టి దీన్ని మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు మెత్తగా అవుతుంది ఇలాగ పేస్ట్ లాగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని తర్వాత కొంచెం పెద్దగా ఉన్న గంజు తీసుకోవాలి. అడుగు మందంగా ఉండేలా చూసుకోండి. గంజులోకి మనం సాబ్దానాలు తీసుకున్న కప్పుతోనే ఒక 6 కప్పుల నీళ్ళని కొలిసి వేసుకోండి. నీళ్లు వేసిన తర్వాత దీంట్లోకి ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసినాక వీటిని పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి. నీళ్లు మరిగేలోపు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా సాబ్దానాల పేస్ట్ కొంచెం గట్టిగా అయ్యి ఉంటుంది, ఎందుకంటే నానుతుంది కదా, అందుకోసమని. ఇప్పుడు దీంట్లో మరొక కప్పు నీళ్లు వేసి ఇలాగా చక్కగా జారుగా అయ్యేంత వరకు బాగా కలిపి తీసుకోవాలి. ఎందుకంటే వేడి నీటిలో వేసినప్పుడు ముద్దలు కట్టకుండా ఉంటుంది, అందుకోసమని ఇలాగా జారుగా కలిపి తీసుకోవాలి. తర్వాత దీన్ని బాగా మరుగుతున్న నీటిలో మొత్తం అంతా వేసుకోవాలి. వేసినాక ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపి తీసుకోవాలి, ఎందుకంటే ముద్దలు కడుతుంది. ఇప్పుడు దీంట్లో సాబ్దానాలు తీసుకున్న కప్పుతోని మరొక కప్పు నీళ్లు వేసుకోవాలి. మొత్తం నీళ్లు 9 కప్పులు అన్నమాట. తర్వాత ఒక సగం ముక్క బీట్రూట్ తీసుకుందాము. పైన ఉన్న తొక్క తీసేసి చిన్నగా ముక్కలు కట్ చేసి తీసుకోవాలి. కట్ చేసిన ముక్కలని ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలోకి వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో కొంచెం అన్ని నీళ్లు వేసి మెత్తగా అయ్యేంత వరకు చక్కగా మిక్సీ పట్టి తీసుకోవాలి. చూడండి ఇలాగ మెత్తగా అవ్వాలి. ఇలాగ మెత్తగా అయిన తర్వాత మిక్సీకి దంగని ఏమైనా చిన్న చిన్న ముక్కలు ఉంటే తీసేసుకోవాలి, ఎందుకంటే అప్పడాలు ఎండబెట్టేటప్పుడు తొందరగా ఎండవన్నమాట, అందుకోసమని. మిక్సీ పట్టిన పేస్టుని ఉడుకుతున్న సాబ్దానాలో వేసి మొత్తం అంతా చక్కగా కలిసేంత వరకు బాగా కలపాలి. బీట్రూట్ సాబ్దానా బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత దించేసి పక్కన పెట్టి కొంచెం సేపు చల్లారబెట్టాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2-3 ఎండుమిరపకాయలని ఇలాగా కచ్చాపచ్చ దంచి తీసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం అంతా జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొంచెం అన్ని మిరియాలు తీసుకొని కచ్చాపచ్చ దంచి తీసుకోండి. అదే విధంగా కొంచెం అంతా ఓమ తీసుకోండి. దీంట్లో కొంచెం అంతా సోడా వేసుకోవాలి. మిర్చి బజ్జీలో వేస్తాం కదా, అదన్నమాట. తర్వాత దీని ఒకసారి బాగా కలిసేంత వరకు చక్కగా కలిపి తీసుకోండి. ఇది మొత్తం అంతా బాగా చల్లగా అయిన తర్వాత ఒక సగం ముక్క బీట్రూట్ ని ఇలాగ తురిమి తీసుకోండి. బీట్రూట్ తురుము చల్లన్న తర్వాత మాత్రమే వేయాలి, అందుకోసమని బీట్రూట్ తురుము ఇంకా వేసి మరొకసారి బాగా కలిపి తీసుకోండి. ఇక్కడ చూడండి చల్లారేసరికి ఇంకాస్త గట్టిగా అయ్యింది కదా, ఈ జారుగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మరీ లూజ్ గా ఉందనుకో వేసినప్పుడు అప్పడాలు అనేవి రౌండ్ గా రాకుండా వంకర టింకరగా వస్తాయి, అందుకోసమని. ఇప్పుడు వీటిని ఇలాగ చెంచాతోని ఒక చెంచా తీసుకొని కవర్ పైననైనా లేదంటే క్లాత్ పైననైనా వేసుకోవచ్చు. ఒకవేళ మీరు కాటన్ క్లాత్ పైన వేసినట్టయితే క్లాత్ ని ఒకసారి నీటితో బాగా తడిపి గట్టిగా పిండి తీసుకోండి. కవర్ పైన వేసిన క్లాత్ పైన వేసిన సమాంతరంగా ఉన్న నేల పైన కవర్ గాని క్లాత్ గాని వేసి తీసుకోండి, ఎందుకంటే అప్పుడే మనకు అప్పడాలు రౌండ్ గా వస్తాయి, అందుకోసమని. నేనైతే ఇక్కడ ఫ్యాన్ గాలికి ఇంట్లోనే ఆరబెట్టి తీసుకున్నా. ఒక రోజు మొత్తం అంతా ఫ్యాన్ గాలికి ఇంట్లోనే ఆరిన తర్వాత చూడండి ఇక్కడ కొంచెం మెత్తగా ఉన్నాయి కదా, వీటిని ఒక 4-5 గంటల పాటు చక్కగా ఎండలో బాగా ఎండబెట్టి తీసుకోవాలి. ఇక్కడ నేను ఎండలో ఎండబెట్టిన తర్వాత చూపిస్తున్నా. చూడండి చక్కగా ఎండిన ఇంకా ఇలాగ ఒకటి పట్టుకొని విరిసామంటే పట్టుకోమంటే విరగాలి. ఇంకా ఇప్పుడు వీటిని గాడపు పదన తగలకుండా చక్కగా స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఒకవేళ మీరు సంవత్సరానికి సరిపడాన్ని చేసి పెట్టుకున్నారంటే మధ్య మధ్యలో ఎప్పుడైనా ఎండలో పెట్టి తీసుకోండి, అప్పుడే ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు ఏకే సరిత కుక్స్. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ప్రెస్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు. నా వీడియోస్